వెల్కమ్ టు జేఆర్ఎస్ రైల్వేస్ యూట్యూబ్ ఛానల్ అండి. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, సో మనం చెప్పబోయే ఇప్పుడు కోర్స్ అనేది లాంచ్ చేస్తాను డీజిల్ మెకానిక్కి. డీజిల్ మెకానికే కాదు, మెకానికల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటే ఫిట్టర్ ఒకటి మెయిన్, మన వాళ్ళు ఎక్కువగా ఫిట్టర్ అనేది తీసుకుంటారు. ఫిట్టర్తో పాటుగా హీట్ ఇంజిన్, అంటే మన డీజిల్ మెకానిక్కి సంబంధించినంత వరకు హీట్ ఇంజిన్ అనేది ఒకటి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి హీట్ ఇంజిన్ తీసుకుంటా. సో అదేవిధంగా టర్నర్ అనేసి ఒకటి ఉంటుంది, ఫిట్టర్ రిలేటెడ్గా టర్నర్ ఉంటుంది, అది తీసుకుంటా. ఓకే, R&AC కూడా నేను చెప్తా. తర్వాత డీజిల్ మెకానిక్కి రిలేటెడ్గా మోటార్ మెకానిక్ వెహికల్ ఒకటి ఉంటుంది, అది కూడా నేను చెప్తా. ఓకే, మోటార్ మెకానికల్ వెహికల్తో పాటు కొంతమంది ఎవరో రేర్ కేసెస్లో ట్రాక్టర్ మెకానిక్ అనేది తీసుకుంటారు, అది కూడా నేను చెప్తా. ఓకే, సో ఫిట్టర్ వరకు వెల్డరు, టర్నరు, మెకానిక్ డీజిల్, వెల్డరు, టర్నరు, తర్వాత మనకి మిల్ రైటర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ అనేసి ఒకటి ఉంటుంది. బట్ అది రేర్ కేసెస్, బట్ సేమ్ సిలబస్సే ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందన్నమాట. ఏంటంటే జాగ్రత్తగా వినండి. సో మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, సో ఒక ALP వరకే ఇది పనిచేస్తుందా, లేదా ALP వరకే పనిచేస్తుందా, లేదా మిగతా ఎగ్జామ్స్కి ఏమైనా పనిచేస్తుందా అని సబ్జెక్ట్. ఎస్, సో నేను చెప్పే సబ్జెక్ట్ అనేది DRDOకి పనిచేస్తుంది, ఇస్రోకి పనిచేస్తుంది, BHEL, HPCL, IOCL, SAIL, HAL, BEL, నెక్స్ట్ PSC ఎగ్జామ్స్ కూడా మనం పనిచేస్తుంది. నేను ఈ డీజిల్ మెకానిక్లో ఏం కవర్ చేస్తాను, మొన్న ఇచ్చిన విధంగా మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ అనేది మొన్న మనకి ఎగ్జామ్లో ఇచ్చాడు. సో ఎలా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలనేది నేను చెప్తా, ప్రతిదీ కూడా పాయింట్ వైజ్ చెప్తా. సో ఈరోజు డీజిల్ మెకానిక్ పెట్టాను. సో ఇట్లా ఫిట్టర్కి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. సో తర్వాత మెయిన్ సబ్జెక్ట్స్ హీట్ ఇంజిన్స్కి ఇస్తాను. తర్వాత మనకి హీట్ ఇంజిన్ తర్వాత మోటార్ మెకానిక్ వెహికల్కి కూడా ఎక్కువ మంది ఉన్నారు, దానికి కూడా ఇస్తాను. సో ఇవి ఫస్ట్ రన్ అవుతాయి, టర్నర్కి కూడా ఇస్తా. సో ఇవి ఫస్ట్ రన్ అవుతాయి మన దీంట్లో, మన ఛానల్లో వచ్చేసి మన కోర్సులో, నా యాప్లో, సో JRS రైల్వేస్ యాప్లో ఇవి రన్ అవుతాయి. సో వీటితో పాటుగా ఏముంటాయంటే, సో ఇవి అయిన తర్వాత ఇంకోటి R&AC ఉంటుంది. R&AC దీంతో ఇక్కడైతే కామన్ సిలబస్ అనేది అన్నిట్లో కామన్ సిలబస్ ఉంటుంది, ఆ కామన్ సిలబస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, వింటారు కదా, శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. బికాజ్ ఎందుకంటే నువ్వు వచ్చింది RRB ALPకే కాదు, గుర్తుపెట్టుకో. ఏదైనా సరే ఒకటి క్రాక్ చేసి పోవాలన్నమాట ఇక్కడ నుండి, అది మన టార్గెట్. మన టార్గెట్ ఏంటంటే ALP ఒకటే కాదు, సో ఏదైనా సరే దుమ్ము లేపాలన్నట్టు మన సబ్జెక్ట్ నేర్చుకోవాలా. నేనైతే నోట్స్ అనేది ఇవ్వడం కాదు, కానీ నేను నోట్స్ అనేది చెప్తా, నేర్చుకోవాలి. ఓకే, ఈ క్లాస్ లెంతీగా అవుతుంది. సో మిగతాది నేను నోట్స్ ఎట్లా ఇస్తాను, మెటీరియల్ ఏంటి అనేది, ఇవన్నీ ఇంట్రడక్షన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు నేను వేరేగా ఒక వీడియో చేసి చూపిస్తా. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, నా దీంట్లో సైకోమెట్రిక్ క్లాసెస్ అనేవి పూర్తిగా ఉచితమండి, నేను అవి పెద్దగా ప్రాక్టీసే చేయాలి. క్లాసెస్ అనేవి సో కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది చిన్న చిన్నవి మనం తెలుసుకుంటే సరిపోతుంది. వాచ్ టేబుల్ టెస్ట్, రో టెస్ట్ అనేది నేను కంప్లీట్గా ఒక 2 hours అనేది క్లాసెస్ పెడతాను. దాంట్లోని మిగతావన్నీ కూడా నేను చెప్తా, ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను. ప్రాక్టీస్ మీతో పాటు చేద్దాం, సో దుమ్ము రేపుదాం. అది ఓకే, అదైతే ఫ్రీ క్లాసెస్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే నేను లింక్ అనేది కిందనే ఇస్తాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. తర్వాత మీరు కోర్స్ అనేది తీసుకుందరు. ఓకే, రైట్. అయితే ఈ డీజిల్ మెకానిక్ సిలబస్ అంటే ఏముంటుంది చూద్దాం. సో ఫస్ట్ వచ్చి వర్క్షాప్ టెక్నాలజీ గురించి మొత్తం ఉంటుంది అనమాట. అంటే ఏముంటాయి, వర్క్షాప్ సేఫ్టీ అండ్ PPE. ఇది మొన్న
చాలా అప్లికేషన్ లెక్క ఇచ్చాడనమాట. చాలా దగ్గర మన పేపర్ అయితే అప్లికేషన్లో ఇచ్చాడనమాట. అంటే ఏంటి, ఐడెంటిఫై వర్క్ ప్లేస్ హజార్డస్, సేఫ్టీ సైన్స్, పర్సనల్ పీపీఈ, ఇవన్నీ కూడా హెల్మెట్, గ్లౌజ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇదంతా కూడా మనకి డీజిల్ మెకానిక్లో ఒక సిలబస్ అన్నమాట. ఫైర్ సేఫ్టీ అండ్ హౌస్ కీపింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎక్స్టింగ్యూషర్స్ అంటే ఏబిసిడి క్లాసెస్ అనేవి ఉంటాయి, ఏవి ఎక్కడ యూజ్ చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఓకే, ఇండస్ట్రియల్ హౌస్ కీపింగ్, క్లీను, ఆర్గనైజ్డ్, తర్వాత ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఇదే డిస్పోజల్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ యూజ్డ్ ఆయిల్స్ని మరియు వేస్టేజ్ని ఎలా డిస్పోజల్ చేయాలి, కంట్రోల్ ఎట్లా చేయాలి, ఓకే, దాని యొక్క సేఫ్టీ నార్మ్స్ ఏం తీసుకోవాలనేది ఇక్కడ ఎన్విరాన్మెంటల్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రైటా. తర్వాత ఇంజనీరింగ్ ఫండమెంటల్స్. మన ఇంజనీరింగ్లో ఎవడైనా సరే ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవాల్సిందే. సో దాన్నే మనం ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి డ్రాయింగ్ అండ్ క్యాలిక్యులేషన్స్ అనమాట. డ్రాయింగ్ క్యాలిక్యులేషన్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏంటి, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైన్స్ అనేది ఉంటుంది. అది వేరేగా ఒక సబ్జెక్ట్ అనేది ఐటీఐలో ఒక వేరే బుక్ చిన్నది ఉంటుంది అనమాట. అది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం, అది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఇన్ డీజిల్ మెకానిక్ వర్క్. ఇది ఎట్లా ఉంటుంది ఏంటి, సో ఏ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని మనకు బ్రేక్ పవరు, హార్స్ పవరు ఇవన్నీ కూడా అక్కడ మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలి. అవి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, తర్వాత మెటీరియల్స్ అండ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఏంటి, వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే మెకానికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేసి ఉంటాయి. సో వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇంక్లూడింగ్ ఫోర్స్, మూమెంట్ అండ్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అనేది ఇవ్వడు, బట్ నేను ఏం చేస్తానంటే దీని యొక్క ఫోర్సు, మూమెంట్ ఇలాంటివన్నీ కూడా మీకు నేను చెప్పి సో యూనిట్స్లో కవర్ అవుతుంది అనమాట. తర్వాత ఎస్ఐ యూనిట్స్ అండ్ కన్వర్జేషన్స్, యూనిట్స్లో ఇది మనకి వస్తుంది. క్లియరా. ఓకే, తర్వాత మెట్రాలజీ అనేది ఒక చాప్టర్ ఉంటుంది. ఏంటి మెట్రాలజీ అంటే దాంట్లో మనకి స్టీల్ రూల్ అనేది ఉంటుంది, వెర్నియర్ కాలిపర్, మైక్రోమీటర్ ఇవి ఉంటాయి. తర్వాత డైల్ గేజు, హైట్ గేజు, స్లిప్ గేజు, తర్వాత సర్ఫేస్ ప్లేటు, వి బ్లాక్, సైన్ బార్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, ఓవర్వ్యూ, లిమిట్స్ అండ్ ఫిట్స్ అండ్ టాలరెన్స్, ఇవన్నీ కూడా మెట్రాలజీలో భాగం. ఓకే, ఇవి కూడా మనకు కవర్ చేయడం జరుగుతుంది మన కోర్స్లో. ఓకే, తర్వాత బెంచ్ వర్క్లో హ్యాండ్ టూల్స్ ఉంటాయి, పవర్ టూల్స్ ఉంటాయి. ఫాస్ట్నర్స్ అంటే ఏంటి, బోల్ట్స్, నట్స్, స్క్రూస్, రివిట్స్, ఇవి పర్మనెంట్ ఉంటాయి. సో తర్వాత టెంపరీ ఉంటాయి. ఇక్కడ చెప్పినవన్నీ ఏంటివి, టెంపరీ ఫాస్ట్నర్స్. ఓకే, పర్మనెంట్ ఫాస్ట్నర్స్ అంటే ఏమొస్తుంది, మళ్ళీ పర్మనెంట్ ఫాస్ట్నర్స్ అంటే మనకి సో వెల్డింగ్ అనేది వస్తుంది. రైట్. సో బెంచ్ ఫిట్టింగ్ టెక్నిక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా నేను చెప్తా. తర్వాత మార్కింగ్, హ్యాక్సా, చిజిల్ ఫైల్స్, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. తర్వాత స్క్రాపింగ్, థ్రెడ్ కట్టింగ్ ఎట్లా చేస్తాం ఆల్రెడీ చెప్పాను, ఇది పెద్ద టాపిక్. నేను డీజిల్ మెకానిక్ టెస్ట్ సిరీస్లో దీన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ట్యాప్ అండ్ డై అనేది, సో ట్యాప్ అండ్ డై క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేస్తారనేది కూడా నేను చెప్పాను. ఓకే, రైట్. సో వీటితో పాటు ఇవి కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవి జనరల్ అనమాట. తర్వాత మిషన్ టూల్స్ గురించి వస్తుందండి. డ్రిల్లింగ్ మిషన్, సో మనకి లేత్ మిషన్ అనేది ఉండదండి, మిల్లింగ్ మిషన్ కూడా ఉండదు, షాపర్ మిషన్ కూడా ఉండదు, స్లాటర్ ఉండదు, ఇది కూడా ఏవి ఉండవు అనమాట. దీంట్లో గ్రైండింగ్ మిషన్ ఉంటుంది, కటింగ్ టూల్స్ అనేవి ఉంటాయి. సో ఏమేమి ఉంటాయి మనకి, డ్రిల్లింగ్ ఉంటుంది. ఓకే, సో డ్రిల్లింగ్ తర్వాత గ్రైండింగ్ అనేది ఉంటుందండి, బట్ అది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత కటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, క్లియరా. సో ఏ టూల్స్, డ్రిల్లింగ్, ఇవి కూడా మనం నేర్చుకుంటాం టాపిక్లో. సో వీటితో పాటు మనకి ఇంకొన్ని ఉంటాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఉంటాయి, వెల్డింగ్ బేసిక్ ప్రాసెసెస్ అంటే దీంట్లో గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి, ఆర్క్ వెల్డింగ్, టిక్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్, ప్రిన్సిపల్స్ ఏంటి, అక్కడ ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం. మొన్న ఈ వెల్డింగ్ మీద కూడా అప్లికేషన్ ఓరియంటెడే అడిగాడు కదా, అప్లికేషన్ అనేది అడిగాడు. అంటే సపోజు అదే మనకి ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్స్ 2 ఉంటాయి. సో ఆర్క్ వెల్డింగ్లో 2 గ్యాస్ సిలిండర్స్ ఉంటాయా, గ్యాస్ వెల్డింగ్లో ఉంటాయా,
సో గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది. సో ఏ సిలిండర్లు ఏది బ్లాక్ చేయాలి, ఏది ఎక్కువైతే ఫ్లేము, అట్లాంటివన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. అవి కూడా మనం నేర్చుకుంటాం, రైట్. తర్వాత బ్రేజింగ్ అండ్ సోల్డరింగ్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, ఎన్లింగు, నార్మలింగు, హార్డనింగు, టెంపరింగు, కేస్ హార్డనింగు, కార్బరైజింగ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది టాపిక్స్. తర్వాత పవర్ ట్రాన్స్మిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత బేరింగ్స్ అండ్ గేర్స్ ఉంటాయి, బెల్ట్స్ అండ్ చైను, సాఫ్ట్ కీ కప్లింగ్ స్ప్రింగ్స్, ఇవి కూడా మనం డీజిల్ మెకానిక్ అయినా సరే ఇవి నేర్చుకుంటే మనకి మిగతా ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. సో ఏఎల్పి వరకు నేను చెప్పట్లేదు, సో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏఎల్పితో పాటు మీరు సైల్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా మీరు అటెంప్ట్ చేసేటట్టు మనం చెప్పుకుందాం. ఎందుకంటే మీరు మొన్న ఎగ్జామ్ చూసిన తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ కాన్సెప్ట్ అనేది మెయిన్గా తెలుసుకోవాలి. సో డీజిల్ మెకానిక్ విషయానికి వస్తే అది మనం చాలా ఇచ్చేద్దాం. సో ఫిట్టర్ కూడా చాలా ఇద్దాం. ఫిట్టర్ అనేది ఇక్కడ మాట్లాడొద్దు, మనం ఓన్లీ డీజిల్ మెకానిక్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. ఓకే రైటా. సో మీతో మాట్లాడుతున్నాం కాబట్టి మీకు కోపం వస్తుంది మళ్ళీ. ఎస్, ఇక్కడ నుండి కూడా మన క్వశ్చన్స్ చాలా ఇచ్చాడు, హైడ్రాలిక్ అండ్ న్యూమాటిక్స్ నుండి. సో ఏంటి పాస్కల్స్ లా అంటే ఏంటి, అది ఎట్లా ఉపయోగపడుతుంది, దేనికోసం. సో తర్వాత న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఎయిర్ అనమాట, హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఆయిల్, దట్స్ అంటే న్యూమాటిక్ హైడ్రాలిక్ సిస్టమ్ గురించి ఇక్కడ మాట్లాడతాం, రైట్. తర్వాత ఐసీ ఇంజన్ బేసిక్స్ అండి, హీట్ ఇంజిన్, తర్వాత ఐసీ ఇంజన్ ఓవర్ వ్యూ అనమాట. సో టోటల్గా ఐసీ ఇంజన్ అంటే, సిఐ ఇంజన్ అంటే, ఎస్ఐ ఇంజన్ అంటే ఏంటి, ఇట్లా. ఓకే, ఇంజన్ సైకిల్స్, 4 స్ట్రోక్, 2 స్ట్రోక్, పెట్రోల్ వర్సెస్ డీజిల్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ నేర్చుకుంటాం మనం. తర్వాత ఇంజన్ కాంపోనెంట్స్, అసలు ఇంజన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, సిలిండ్రికల్ బ్లాకు, హెడ్, పిస్టన్ అండ్ పిస్టన్ పిన్స్, పిస్టన్ రింగ్స్, గర్జియన్ పిన్ అండ్ కనెక్టింగ్ రాడ్, క్రాంక్ సాఫ్ట్ అండ్ క్యామ్ సాఫ్ట్, ఫ్లై వీల్ అండ్ వాల్స్, ఇట్లా మన లైన్ మీద వస్తాం. తర్వాత ఫ్యూయల్ సిస్టమ్ గురించి మనం నేర్చుకుంటాం. ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి, ఫ్యూయల్ పంప్ అండ్ ఇంజెక్షన్ పంప్ అని ఉంటుంది, ఇంజెక్టర్స్ అండ్ నాజిల్స్, సిఆర్డిఐ సిస్టమ్స్, టర్బో చార్జర్ అండ్ సర్బ్ చార్జర్. ఎందుకు ఇవి ఉపయోగపడతాయి కాంపోనెంట్స్ అనేవి ఫ్యూయల్ సిస్టంలో అనేది మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చి కూలింగ్ సిస్టమ్. సో కూలింగ్ సిస్టంలో రేడియేటర్ అనేది ఉంటుంది, వాటర్ పంప్ ఉంటుంది, థెర్మోస్టాట్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది, కూలెంట్, యాంటీ ఫ్రీజ్ అనేది ఉంటుంది. ఈ పార్ట్స్ అన్నింటిలో కూడా నేర్చుకుంటాం. దీని ఇన్స్టాలేషన్ అనేది ఎక్కడ ఏముంటుంది అనేది కూడా నేర్చుకుంటాం. అప్లికేషన్ ఓరియంటెడ్గా మనకి వాటర్ పంప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఒకవేళ వాటర్ పంప్ అనేది పోతే ఏమవుతుంది, ఇట్లాంటివి కూడా మనం క్వశ్చన్స్ వేసుకొని కూడా నేర్చుకుంటాం, రైట్. తర్వాత లూబ్రికేషన్ సిస్టమ్, ఎందుకు ఈ లూబ్రికేషన్ సిస్టమ్, ఆయిల్ టైప్ అండ్ ఆయిల్ పంప్, ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ ప్రెషర్, ఆయిల్ కూలర్ అండ్ లూబ్రికెంట్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనం లూబ్రికేషన్ సిస్టంలో నేర్చుకుంటాం. ఏంటి టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ ఏంటి, సో ఏ టైప్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ఈ చాప్టర్లో, లూబ్రికెంట్ చాప్టర్లో మనం తెలుసుకుంటాం, రైట్. తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఏంటి ట్రాన్స్మిషన్ సిస్టమ్, క్లచ్ ఉంటుంది, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ సాఫ్ట్, యూనివర్సల్ జాయింట్, డిఫరెన్షియల్స్, ఫైనల్ డ్రైవ్, యాక్సిల్స్, దీస్ ఆర్ ది ఆల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో మన క్వశ్చన్ ఒకటి అడిగాడు లాస్ట్ టైము ఒక ఎగ్జామ్లో, వీల్ అనేది ట్రాన్స్మిషన్ సిస్టమ్ కాదు, ట్రాన్స్మిషన్ సిస్టంలో భాగం కాదు అనేసి చెప్పాం, ఓకే రైట్. సో అది. తర్వాత చాసిస్ సిస్టమ్, ఇది పైన ఉంటుంది అనమాట చాసిస్ సిస్టమ్, ఇది మనకు అవసరం లేదు. ఇవి సో మ్యాక్సిమం ఎవరికి ఉపయోగపడుతుందంటే సో ట్రాక్టర్ మెకానిక్ వీళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఇది కూడా నేను కవర్ చేసి పెడతా, రైట్. తర్వాత ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, సో బ్యాటరీ అంటే ఏంటి, స్టార్టర్ మోటరు, ఆల్టర్నేట్ రెగ్యులేటరు, ఛార్జింగ్ అండ్ స్టార్టింగ్ సిస్టమ్స్, ఓకే, వైరింగ్ అండ్ లైటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో, రైట్. తర్వాత ఎలక్ట్రానిక్స్, సెన్సార్స్, ఈసీయూ, ఈడీసీ అండ్ BS6 ఎమిషన్ కంట్రోల్ టెక్నాలజీస్, ఇవి కూడా మనం నేర్చుకుందాం, ఓకే. ఏది కూడా వదలొద్దు, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి, రైట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సర్వీసింగ్ షెడ్యూల్స్ ఏంటి, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. దిస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్, డిటెక్టివ్ టెస్టింగ్, నాన్ డిటెక్టివ్ టెస్టింగ్, డిస్ట్రక్షన్ టెస్టింగ్, మెయింటెనెన్స్ రికార్డ్స్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటాం,
రైట్. సో ఇవి ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది కూడా మనం చూద్దాం. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఎప్పుడైతే నేను లెసన్ చెప్తానో అక్కడే ఇవన్నీ చెప్తాను అనమాట. సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నాం ఇంజిన్ కాంపోనెంట్స్, ఓకే, ప్రీవియస్గా ఏ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగాడు అనేది నేను అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా అడగచ్చు, ట్రెండ్ మాడే పరంగా ఎట్లా అడగచ్చు, సో ఎట్లయినా అడగచ్చు. ఇప్పుడు ఎందుకంటే జెన్ జీ, జెన్ ఆల్ఫా వీళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళతో మనం తట్టుకోలేము కాంపిటీషన్లో. కాబట్టి మనం కూడా ఎగ్జామ్లో జెన్ జీ, జెన్ ఆల్ఫాలు వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. తర్వాత సో నా యొక్క యాప్ వచ్చి జేఆర్ఎస్ రైల్వేసే, సేమే. సో జేఆర్ఎస్ రైల్వేస్ అని ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే కోర్సెస్ అనేది ఇంకా దీని వరకు లాంచ్ చేయలేదు, చేస్తాను, డేట్ కూడా చెప్తాను, చాలా కమింగ్ సూన్లోనే చెప్తా. ఓకే రైట్. ప్రతి టాపిక్ కూడా ఇండివిజువల్గా మనం నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఏం చెప్తాను ఏంటనేది నేను ఓవరాల్గా అందరి గురించి, ఫిట్టర్ గురించి, మొత్తం అందరి గురించి చెప్పిన తర్వాత నేను మిగతా పాయింట్స్కి వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.